హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే పొసెసివ్ సెంటెన్సెస్ రాయటం, అది కూడా వాట్ అనే దాన్ని ఉపయోగించి ఏ టెన్స్లో రాయాలి అంటే ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం పొసెసివ్ సెంటెన్సెస్ని వాట్ అనే దాన్ని ఉపయోగించి పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో హ్యాడ్ ఉపయోగిస్తూ ఎలా రాయాలో ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటాము అంటే వాట్ అనే దాన్ని ఉపయోగించి పొసెసివ్ సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. ఫ్యూచర్ టెన్స్లో రాయాలి అంటే మనం ఉపయోగించేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే విల్ హ్యావ్ను ఉపయోగించాలి. ఈ విల్ హ్యావ్ని ఎలా ఉపయోగిస్తాము అంటే విల్ అనేది ఒక వర్డ్, హ్యావ్ అనేది ఇంకొక వర్డ్. వాట్ తర్వాత విల్ అనే దాన్ని ప్లేస్ చేస్తాం. విల్ కానీ లేకపోతే షెల్ కానీ, ఏదైతే అది విల్ ఆర్ షెల్. ఇక్కడ కూడా విల్ ఆర్ షెల్, విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ అని అంటాం. విల్ కానీ షెల్ కానీ ప్లేస్ చేసిన తర్వాత పర్సన్స్ని మనం రాయాలి. ఏ పర్సన్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ పర్సన్ రాసి ఆ తర్వాత హ్యావ్ అనే దాన్ని రాసి క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి. ఇది వాట్ అనే దాన్ని ఉపయోగిస్తున్నామంటే ఇది ఇంటరాగేటివ్ పొసెసివ్ సెంటెన్సెస్ అన్నమాట. పొసెసివ్ అనేది ఎందుకు వచ్చింది అంటే మనం ఏమి కలిగి ఉన్నాము అనే దాన్ని చెప్పే సెంటెన్సెస్నే పొసెసివ్ అని అర్థం. ఇప్పుడు ఇవన్నీ రాసిన తర్వాత అవి ఎలాంటి అర్థాన్ని ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. వాట్ విల్ ఐ హ్యావ్, ఇక్కడ మళ్ళా గుర్తుంచుకోవాలి, విల్ అయినా లేకపోతే షెల్ అయినా ప్లేస్ చేసుకోండి, ఉపయోగించుకోండి, కానీ ఒకటే ఉపయోగించండి. తర్వాత మనం తెలుసుకుందాం విల్ షెల్ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తే ఏమర్థం వచ్చిందో. ప్రస్తుతానికి నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి విల్ కానీ షెల్ కానీ ప్లేస్ చేసి మామూలుగా రాసి ఈ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. వాట్ విల్ ఐ హ్యావ్, నేనేమి కలిగి ఉండబోతున్నాను, ఫ్యూచర్ కాబట్టి. వాట్ విల్ ఆర్ షెల్ అంటే వాట్ విల్ ఆ తర్వాత వీ హ్యావ్, వాట్ విల్ వీ హ్యావ్, మేమేమి కలిగి ఉండబోతున్నాము. వాట్ విల్ యూ హ్యావ్, సింగులర్ అయితే నీవు ఏమి కలిగి ఉండబోతున్నావు, ప్లూరల్ అయితే మీరు ఏమి కలిగి ఉండబోతున్నాం అనేటువంటి అర్థాలు వస్తాయి. వాట్ విల్ హీ హ్యావ్ అన్న అతడు ఏమి కలిగి ఉండబోతున్నారు. వాట్ విల్ షీ హ్యావ్, ఆమె ఏమి కలిగి ఉండబోతున్నది. వాట్ విల్ ఇట్ హ్యావ్, అది ఏమి కలిగి ఉండబోతున్నది. వాట్ విల్ దిస్ హ్యావ్, ఇది ఏమి కలిగి ఉండబోతున్నది. వాట్ విల్ దట్ హ్యావ్, అది ఏమి కలిగి ఉండబోతున్నది. మళ్ళా చెప్తున్నాను, విల్ కానీ షెల్ కానీ ప్లేస్ చేసుకోండి, రాసుకోండి. ఆ విధంగా ఇదే అర్థం వస్తుంది. వాట్ విల్ దే హ్యావ్, వాళ్ళు ఏమి కలిగి ఉండబోతున్నారు. వాట్ విల్ దీస్ హ్యావ్, ఇవి ఏమి కలిగి ఉండబోతున్నాయి. వాట్ విల్ దోస్ హ్యావ్, అవి ఏమి కలిగి ఉండబోతున్నాయి. ఇక్కడ బాగా గమనించాలి, విల్ అయినా షెల్ అయినా రాసుకోండి. విల్ రాస్తే ఏంటి, షెల్ రాస్తే ఏంటి, ఎప్పుడు ఏది రాయాలి అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నేర్చుకోవడానికి అలా నేర్చుకోండి. ఓకే, ఇవన్నీ మీరు విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.